వెళ్దాం. జనరల్గా సందట్లో సడేమియా అంటే బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పిక్ పాకెటర్లు వాళ్ళ పనులు కానిచ్చేసుకున్నప్పుడు జనరల్గా సందట్లో సడేమియా అని మాట్లాడుతూ ఉంటారు. లేదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఇంకో ముఠా ఇంకో పని చేస్తూ ఉంటుంది. వాళ్ళని పోల్చి ఇలా ఏదైనా కంపారిజన్ చేయాలి అనుకున్నప్పుడు అరే ఆడి సందట్లో సడేమియాలాగా ఆడి పని ఆడి కానిచ్చేసాడు రా అని అంటారు. నిజంగా అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువ శాతం ఈ ఉపమానాన్నో లేకపోతే ఈ కంపారిజన్నో మాట్లాడినప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటాం. ఇది నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే పోలింగ్ జరిగి దాదాపుగా 48 గంటలు అవుతోంది. ఈ టైంలో దేశమంతా రాష్ట్రం అంతా కూడా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి, తెలంగాణలో పార్లమెంట్ ఎవరు ఎక్కువ గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో అయితే మరి రకరకాలుగా రికార్డు పోలింగ్ నమోదైంది. సో కనీవిని దాదాపుగా 82% పోలింగ్. సో ఎవరు గెలుస్తారు, ఇది వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది, వీళ్ళకి ఫెచ్చింగ్ ఉంది, రకరకాల విశ్లేషణలు, కీ కాన్స్టిట్యున్సీస్లో ఎవరు గెలుస్తారు, బెట్టింగ్లో జోరు, నానా హంగామా, ఎవరి స్టైల్ ప్రదర్శనలు వాళ్ళు, సోషల్ మీడియా, ఇదంతా జరుగుతుంది. కానీ సందట్లో సడేమియాలాగా ఇంకొక పక్కన అధికార పార్టీలో ఏం జరుగుతోంది, ఏదో జరుగుతోంది. దానికి కారణం ఏదైతే పేదలకు చెల్లించాల్సిన 6 స్కీములకి సంబంధించిన 14,000 కోట్ల రూపాయల 165 కోట్లు ఉన్నాయో అవి ఎందుకు చెల్లించలేదు ఇప్పటి వరకు అన్నదే ఒక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా ఉంది. ఏదైనా గూడు పుటాని దీని వెనుక జరుగుతోందా? ఎందుకు గూడు పుటాని అనాల్సి వస్తోందంటే అసలు ఎలక్షన్స్కి ముందు ఈ స్కీములకి సంబంధించి అధికార పార్టీ కానీ లేకపోతే సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పేదల సొమ్మును అడ్డుకుంటారా, పేదల సొమ్ముకి ఇలా చేసేస్తారా, పేదల అన్యాయం, పేదలకి అసలు మేమే పక్షపాతులు, అందరూ విలన్లు, దుర్మార్గులు, ఇలాంటివి చేసి అసలు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకుని పేదల సొమ్మేదో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గంపగుత్తగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు అనేది ఒక వాళ్ళపై విమర్శ ఉంది. అలాగే అసలు పేదలకు ఇవ్వాల్సిన డబ్బులు అడ్డేసుకుంటారా అని చెప్పి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది ఏమంటున్నారంటే అసలు ఈ 6 స్కీములు అనేవి ఇప్పుడు ఇవ్వాల్సినవి కూడా కాదు, జనవరి నుంచి ఇవ్వాల్సినవి మార్చి వరకు రకరకాల స్కీములు పెండింగ్లో ఉన్నాయి. 6 స్కీములు 14,000 కోట్ల 165 కోట్లు. అందులో ఆసరా 6,300 కోట్లు, కళ్యాణ మస్తు ఒక 78 కోట్లు, విద్యా దీవెన ఒక 708 కోట్లు, తర్వాత పెట్టుబడి రాయితీ 1,200 కోట్లు పైచీలకు, చేయూత ఒక 560 కోట్లు, ఈబీసీ నేస్తం ఒక 629 కోట్ల పైచీలకు, అంటే ఓవరాల్గా 14,165 కోట్ల రూపాయలు పేదలకి వివిధ స్కీములు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటి ద్వారా చెల్లింపులు చేయాలి. ఏవి జనవరి నుంచి మార్చి వరకు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది మే 16వ తేదీ అయినా కూడా ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. సరే అప్పుడంటే పోనీ ఈసీ నిబంధనలు పెట్టింది, ఇది ప్రభావం ఉంటుంది ఓటర్ల మీద, అప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ దీన్ని ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు, ఎలక్షన్ కమిషన్ చెప్పారు. నిజంగా అంత పేదల పైన ప్రేమ ఉంటే మరి ఇప్పుడు పోలింగ్ జరిగి తర్వాత ఇమీడియట్గా మీరు పోలింగ్ అయిపోయిన వెంటనే వేసేసుకోవచ్చు అన్న 48 గంటలు అవుతున్నా కూడా ఎందుకు పేదల ఖాతాల్లో డబ్బులు పడలేదు అన్నది ఇప్పుడు పెద్ద చిక్కుముడి ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర 21,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా ఏంటి, ఈ 14,000 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ వాళ్ళు ఖజానాలో ఉన్నాయి, పేమెంట్ చేస్తామని చెప్పినవి. సో ఆ 14,000 కోట్లు ఒకటి, ఆర్బీఐ నుంచి ఒక 4,000 కోట్ల రూపాయల అప్పుల రూపంలో వచ్చినాయి. అలాగే అప్పులు ఇవి దీంతో పాటు పన్నుల వాటాలో వచ్చిన నిధులు ఒక 3,000 కోట్లు, మొత్తంగా ఒక 21,000 కోట్లు, అందులో 14,000 కోట్లు ఇవ్వాలి. మరి ఇంత డబ్బులు ఉన్నాయి, అప్పుల రూపంలో వచ్చినాయి, పన్ను వాటాల రూపంలో వచ్చినాయి, ఎందుకు చెల్లించట్లేదు అన్నది ఒక చర్చ అయితే, మరి ఇంతవరకు ఇవ్వడం లేదు అన్న దాని వెనక ప్రధాన కారణం తమ అనునాయులకు చెల్లింపులు జరిగే ఒక గూడు పుటాని జరుగుతోంది అన్నది ఇప్పుడు సర్వత్రా గట్టిగా వినిపిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేస్తున్నారా, లేకపోతే రకరకాల సర్వేలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేస్తున్నాయి. సరే ఎగ్జిట్ పోల్స్ రావాలి, రికార్డు స్థాయి పోలింగ్ ఉంది, అది కూటమికే ప్లస్, ఇదంతా కూడా గంపగుత్తగా ప్రభుత్వ వ్యతిరేకానికి పడింది అని చెప్పి గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఐపాక్ వాళ్ళు తట్టాబుట్ట ల్యాప్టాపులతో సహా సదరేసుకున్న పరిస్థితి. ఇంకొక పక్కన కామ్గా సందట్లో సడేమియాలాగా ఉన్న డబ్బునంతా అనునాయులకి గుత్తేదారులకి చెల్లించే ప్రక్రియ జరుగుతోందా, అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే ఒక పక్కన
పోలింగ్ జరిగి ఈ పర్సంటేజ్లు అందరూ మాట్లాడుకుంటున్నా ఇంకొక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో హింస పెచ్చిరెళ్ళింది. వైసీపీ మొక్కలు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు, కారంపూడి ఇట్లా విపరీతంగా వివిధ జిల్లాల్లో హింస చెలరేగిపోతోంది. ముఖ్యమంత్రి గారు లండన్ టూర్ బయలుదేరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇప్పటికే సిఎస్ని, డీజీపీని ఇవాళ ఢిల్లీ పిలిపించారు. వచ్చి సమాధానం చెప్పండి, అసలు ఎందుకు ఈ తతంగం అంతా జరుగుతోంది? అంటే దృష్టి మళ్లించి అందరూ వీటి మీద మాట్లాడుకునే ఒక తతంగం ఏమన్నా జరుగుతుందా అనేది ఇంకొక చర్చ. మరి ఎందుకు పేదలకు చెల్లించాల్సిన చెల్లింపులు జరగట్లేదు? డీజీపీ, సిఎస్ పర్యటన వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఏదో